ఓం శివాయ గురవే నమః. అందరికీ ఓం నమస్కారం, శుభోదయం. శివాయ గురువే నమః. Starting prayer. Sit straight, spine straight, head straight, eyes closed, breathing normal. योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य च वैद्यकेन योपाकरोत्थं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि. पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि. ఓం శివాయ గురువే నమః. శివాయ గురువాయ నమః. So, are you all ready to do sitting yogasanas? రెడీయా కాదా? రెడీ. Don't want to do yogasana? No? You should answer right. Responsive. Respond. Yes, sir. Ready, sir. Okay, fine. So, am I visible? My audio, video completely, clearly? Okay, sir. Okay? ఎస్ ఓకే. ఎప్పుడైనా సరే రెస్పాన్సివ్ గా ఉండాలి, రెస్పాండ్ అవ్వాలి. సైలెంట్ గా ఎదుటి వ్యక్తి ఏదైనా అడిగినా కూడా చెప్పకపోతే ఎట్లా? సరే, ఎనీవే. సో నిన్న మనం కొన్ని సిట్టింగ్ యోగాసనాలు మనం చేశాము. ఎస్టర్డే వీ హ్యావ్ డన్ ఫ్యూ సిట్టింగ్ యోగాసన అండ్ టుడే ఆల్సో వి విల్ డూ సమ్ మోర్ సిట్టింగ్ యోగాసన. ఇంకొన్ని మనం యాడ్ చేస్తాము. అండ్ టుడే we will do the sitting yogasana in a sequential order. That means today how you are practicing exactly the same way, one after other you need to do the sitting yogasana. Okay, so let's start. The first one, dandasana. Dandasana ela cheyalante, okay, let me bring this mat little far. Okay. So you can do along with me. Okay, నాతో పాటు చేయండి. రైట్. సో ఫస్ట్ ఇలా కూర్చోండి, రెండు కాళ్ళు స్ట్రెచ్ స్ట్రైట్ అండ్ సిట్ లైక్ దిస్. ఓకే, I will show you from the side view also. Like this. పాదాలు స్ట్రైట్ గా ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. ఫీట్ straight like this and both the hands like this and like this. Eyes closed, breathing normal. Like this. See, both the feet stretch straight. Andaru cheyali. Everybody should do like this. What is the asana name? దండాసన. What happened? ఏమైంది? చాలా మంది రెస్పాండ్ అవ్వట్లా కరెక్ట్ గా. ఓం శివాయ గురువే నమః.
Okay, tell me what is the asana name? Dandasana. Dandasana. ఓకే, సరే, అందరూ కరెక్ట్ గా రెస్పాండ్ అవ్వాలి, నాతో పాటు చేయాలి. ఓకేనా? సరే, నెక్స్ట్ పతంగాసన. ఓకే, పతంగాసన ఎలా చేయాలి? లైక్ దిస్. అండ్ ద మూమెంట్ స్పైన్ స్ట్రైట్ along with me, నాతో పాటు చేసేసేయండి. ఓకేనా? ఓకే. ఇలా పెట్టుకోండి. క్లాస్ప్ యువర్ బోత్ ద పామ్ and put like this, and the movement like butterfly. Patangasana, patangamu, sita koka chilaka, butterfly, like this. Eyes closed, spine straight, head straight, and breathing little speed, in and out, little speed. మొత్తం కంప్లీట్ గా మూమెంట్ ఉండాలి. వెరీ బాటమ్, వెరీ టాప్, అప్ అండ్ డౌన్. Complete up, complete down. Okay? Okay, do one more time, one more set. Okay, this is asana name Patangasana. Very good. Okay, next Bhadrasana. So ఇవన్నీ ఇవన్నీ నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. I will give you everything. I will give you in the chat box, okay, later. And in the WhatsApp also I will give. In here in the Zoom call chat also I will give. Okay, next asanam Bhadrasana. Tell me, what is the asana name? Very good. ఓకే, సరే, భద్రాసన ఎలా చేయాలి? ఇందాక పెట్టాం కదా పతంగాసన, సేమ్ పతంగాసన లాగా పెట్టాలి. కాకపోతే ఈ చేతులు ఇలా క్లాస్ప్ అబౌవ్ అండ్ బోత్ ద థైస్ ఆన్ ద గ్రౌండ్ అండ్ లైక్ దిస్. ఈ పాదాలు నమస్కారం లాగా ఉండాలి. నమస్కారం not by the palms but by the feet, పాదాలతో. ఎస్, అండ్ ఇప్పుడు నమస్కారం అనేది ఇలా పెట్టాలి. ఇప్పుడు చూడండి, పాదాలు అరచేతులు ఎంత చక్కగా అలైన్ అయ్యాయి. స్పైన్ స్ట్రైట్, హెడ్ స్ట్రైట్, ఐస్ క్లోజ్, బ్రీతింగ్ నార్మల్. ఇది భద్రాసన. ఇంతే, ఇలాగే ఒక 2 నిమిషాలు ఇలాగే ఉండాలి. ఓకే, ఇది భద్రాసన. నెక్స్ట్ బద్ధ కోణ ఆసన. చెప్పండి, వాట్ ఈస్ ద నేమ్? బద్ధ, బద్ధ, BADHA, బద్ధ, బద్ధ కోణాసన. ఓకే, హౌ టు డూ? ఈ పాదాలు ఓపెన్ చేయాలి లైక్ ఏ బుక్, లైక్ దిస్, లైక్ దిస్, లైక్ దిస్, అండ్ హోల్డ్ ఇట్. ఇలాగే పట్టుకోండి చేతులతో, like this, like a opening the book. Baddha Konasana. Eyes closed, breathing normal. And you can put like this also. After opening, see, after continuous practice, regular practice, you will able to put like this. ఇలాగే పెట్టుకోగలిగినప్పుడు చేతుల సహాయం లేకుండా, then నమస్కారం.
ఇది ఆసనం నేమ్ బద్ధకోణాసనం. బద్ధకోణాసన. బద్ధ కోణాసన. బద్ధ కోణాసన. అందరు ఇలాగ పెట్టండి. సమ్ ఆఫ్ యూ నాట్ ఓపెనింగ్ దిస్ వన్. ఓపెన్ లైక్ దిస్, లైక్ ఏ బుక్. ఓపెన్ లైక్ బుక్. ఓపెన్ లైక్ ఏ బుక్. సరే, నెక్స్ట్ సుఖాసన. సుఖాసన మీన్స్ cross-legged posture like this. Sukhasana, or like this. Like Ganapati. Ganapati will sit like this. Okay? And who having the belly outside, like a pot, who having a belly, పొట్ట బాగా బయటకు వచ్చి బాణ పొట్టలాగా ఉన్నవారు, which is good for you. This is good for you. Sukhasana. What is the name of the asana? సుఖాసన. సుఖాసన. ఇది ఇలా కూడా చేయొచ్చు, లేదా ఇలా మనం బోన్ చేసేటప్పుడు ఇలా కూర్చుంటాం కదా, ఇలాగా క్రాస్ లెగ్డ్ పోస్చర్. ఇలా క్రాస్ లెగ్డ్ పోస్చర్ లైక్ దిస్. అండ్ బోన్ చేసేటప్పుడు, చదువుకునేటప్పుడు, టీవీ చూసేటప్పుడైనా సరే, యూ హ్యావ్ టు సిట్ మోస్ట్లీ ఆన్ ద ఫ్లోర్. నేలపై కూర్చోవాలి, కింద కూర్చోవాలి, విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్ ఫర్ యూ. అండ్ బెనిఫిట్స్ ఫర్ ఆల్ ద యోగాసన ఐ విల్ గివ్ యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బుక్. ఓకేనా? పుస్తకంలో మీకు వస్తుంది అది. డోంట్ వరీ. Which asana, what is the benefit? Don't worry. Just to do the practice, you will get overall health, complete health. Okay? And also I will give you the book also. We have, right? In that book also, it will be there. Okay? So, asana name, benefit, all these things, it will come to you. Don't worry, no need to write down. Okay? సరే, సుఖాసన అయిపోయిన తర్వాత అర్ధ సిద్ధ ఆసన. హౌ టు డూ? లైక్ దిస్. బోత్ లెగ్స్ స్ట్రెచ్ అవుట్ అండ్ లెఫ్ట్ హీల్ గోస్ టు ద బాటమ్ ఆఫ్ యువర్ సెంటర్ బాడీ. సెంటర్ లో బాటమ్ ఆఫ్ ద బాడీ ఇక్కడ అలైన్ అయిపోయింది. అండ్ దెర్ ఈస్ నో గ్యాప్. So, and the right feet like this, and palms like this, head like this, eyes like this. Breathing normal. Ardha Siddha Asana, which is very highly recommended for people who are in గృహస్థాశ్రమ. గృహస్థాశ్రమంలో ఉన్న వారికి బెస్ట్ సజెస్టబుల్ పోస్చరు అర్ధ సిద్ధ ఆసన. ఓకే? నౌ నెక్స్ట్ సిద్ధ ఆసన. సిద్ధాసన. యువర్ లెఫ్ట్ లెగ్, left feet little close to your thigh, and right leg like this. This is Siddhasana. And if you see yourself at the bottom, both your heels like this, like this. Both your heels are like this. See? And Namaskaram. Spine straight, head straight, eyes closed.
and this is Siddhasana. Siddha Asana, Siddhasana, and best suitable for students, bachelors, before marriage. This is very good for you to follow the brahmacharyam, and brahmacharyam in the sense non-marriage, unmarried, bachelor. అండ్ ఎవరైతే యోగులు పెళ్లి చేసుకోరు, మొత్తం బ్యాచులర్ యోగీస్ లైఫ్ లాంగ్ ఎవరైతే ఉంటారో బ్రహ్మచారి. వాళ్ళు దే హ్యావ్ టు డూ రెగ్యులర్లీ దిస్ వన్, సో దట్ దే విల్ గెట్ కంట్రోల్ ఓవర్ దేర్ సెన్సెస్. టోటల్ కంట్రోల్. ఎటువంటి కోరికలు, ఎటువంటి ఆశలు, ఎటువంటి యూనో పేరాశలు ఇలాంటి ఏవి ఉండవు. దెర్ ఇస్ నో విషెస్ ఎట్ ఆల్, ఓన్లీ అలైనింగ్ విత్ ద ఎగ్జిస్టెన్స్. సిద్ధాసన, బ్రహ్మచరీస్. ఓకే, అండ్ వాట్ ఈస్ ద ఆసన నేమ్? సిద్ధాసన. అండ్ ఇక్కడ మనం just we are doing, and for few seconds we are going to the next asana, right? One after another. But while practicing, what you need to do, you need to play this video in YouTube, and you should see and pause. You should do, then again pause the video, then again do. ఒక్కొక్క ఆసనం at least 2 minutes. You have to be in each asana for at least 2 minutes. ఓకేనా? ఇది ప్రాక్టీస్, మనం లర్నింగ్ నేర్చుకుంటున్నాం కాబట్టి one by one we are going. But while doing the practice, every single asana you must do at least minimum for 2 minutes. ఓకే, రెస్పాండ్ గా ఉండాలి, ఎప్పుడు యాక్టివ్ గా ఉండాలి, యాక్టివ్. ఓకే, సరే. అర్ధ సిద్ధాసన అయిపోయింది, నెక్స్ట్ సిద్ధాసన అయిపోయింది, నెక్స్ట్ పద్మాసన. బోత్ ద లెగ్స్ స్ట్రెచ్ స్ట్రైట్, అండ్ left leg and left feet here on top of your thigh. తొడ పై భాగంలో పెట్టాలి, మీ పొత్తి కడుపుకు దగ్గరగా ఉండాలి. అండ్ కుడి కాలు. దట్స్ ఇట్. నౌ నమస్కారం. చూడండి, ప్రాపర్ గా అలైన్ అయ్యిందా? Sir, no. Again gone. See, today I am testing your responsive quality, right? How many people are responding? How many people not responding? Okay. Sorry. Asanam name? Padmasana. Okay. Is it aligned properly or not? నాకు అర్ధ పద్మాసన వస్తుంది సార్. ఓకే, ప్రయత్నించండి తల్లి. ఓకే, ప్రయత్నిస్తూ ఉండాలి. నాకు వంకాయ కూర మాత్రమే చేయడం తెలుసు, పప్పుచారు పెట్టడం రాదు అంటే ఎప్పటికీ రాదు. ఐ విల్ ట్రై, నేను ప్రయత్నిస్తాను అనుకుంటే చిన్న చిన్నగా మెల్లిమెల్లిగా యూ కెన్ అచీవ్. ఓకేనమ్మా? ఓకే. సరే. రాదు అంటే మనం ఎప్పుడైనా లైఫ్ లో అక్కడే ఆగిపోతాం, ఎక్కడున్నామో అక్కడ. నో, ఎందుకు రాదు, నేను ఎందుకు చేయకూడదు, వై I cannot do, I will do and I will show.
సో యూ షుడ్ హ్యావ్ దట్ ఫైర్, కసి, పట్టుదల, అది ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. మానస సరోవర యాత్రకు మెయిన్ ఫ్యూయల్, ఇంధనం అదే, ఆ పట్టుదలే మీ ఇంధనము. ఓకే, సరే. ఈ ఆసనం పేరేంటండి? పద్మాసన. అందరు పెట్టండి, అందరు ఇలా ట్రై చేయండి. అట్లీస్ట్ యూ హ్యావ్ టు ట్రై, రైట్? యూ హ్యావ్ టు ట్రై. నౌ యూ కెన్ సీ బోత్ ద heels at the lower abdomen, right? And spine straight, head straight, namaskar. Breathing normal, eyes closed. And you will do the same with Another leg. another leg. Good. Today responsive class. Okay, now right leg on the left thigh. Now left leg on the right top of the thigh. It should come like this, okay? And namaskaram, eyes closed, breathing normal. Everybody do this, okay? Everybody do this properly. ఓకే, అలాగే ఉండాలి ఎక్కువసేపు. ఓకే, రిలాక్స్. ఓకే, నెక్స్ట్ అగైన్ Vajrasana. పద్మాసన. No, again Padmasana, and now we will do sitting Parvatasana. Sitting Parvatasana ఎలా చేయాలి? పద్మాసనంలో ఉండండి and both the hands నాతో పాటు చేయాలి. Please do along with me. Breathe in and do. Hands completely up. Sitting Parvatasana like this. Eyes closed, breathing normal. Sitting Parvatasana. What is the name? Sitting Parvata. Breathe out. Breathe out, hands down. And again, one more time. Sitting Parvatasana. Complete stretch. Aligning with the earlobes. చెవుల పక్కనే ఉండాలి చేతులు. Head straight, spine straight, hands straight, eyes closed. Breathe out, hands down. Now, next, Paschima Namaskara Asana. Paschima Namaskara. Same. పద్మాసనలోనే ఉండాలి, కానీ చేతులు వెనక నుంచి నమస్కారం, రైట్? సో పద్మాసన and okay, from my back side, am I visible clearly? Yes, sir. Yes, sir. ముగ్గురు రెస్పాండ్ అయ్యారు. ఇదిగోండి సార్. Okay, fine. So now what you can do, reverse namaskaram like this. ఎంత పైకి వీలైతే అంత పైకి పెట్టాలి చేతులు రెండు. Or you can keep like this also. Okay? So
మొత్తం చేతుల్ని వెనకాల ఇలా బెండ్ చేయాలి. ఇలా స్పైన్ స్ట్రైట్, హెడ్ స్ట్రైట్, ఐస్ క్లోజ్. కిందికి కూడా ఇలా పెట్టుకోవచ్చు. ఇది ఈజీ. దిస్ ఈజ్ వెరీ వెరీ ఈజీ. బట్ టఫ్ వన్ కొంచెం కష్టం, పైకి పెట్టడం ఇలా. ఓకే, నెక్స్ట్ వజ్రాసనం. వజ్రాసన ఎలా చేయాలి? ఓకే, నాతో పాటు అలాంగ్ విత్ మీ. ఓకే, రెండు మోకాళ్ళు దగ్గరగా, బోత్ ద నీస్ క్లోజ్ అండ్ బోత్ ద థైస్, రెండు తొడలు దగ్గరగా, అండ్ వెనకాల పాదం ఎలా ఉండాలి? ఈ రెండు బొటన వేలు ఒకదానికొకటి తాకాలి. అండ్ ఈ హీల్స్ పైన ఏం చేయాలి? ఈ హీల్స్ పైన కూర్చోవాలి. వెరీ గుడ్, లైక్ దిస్. అండ్ వెన్నెముక ఎలా పెట్టాలి? నిటారుగా. అండ్ తల ఎలా పెట్టాలి? అండ్ ఓకే, చేతులు ఎలా పెట్టాలి? తొడల మీద పెట్టాలి. డౌన్వర్డ్స్. థైస్ పైన పెట్టాలి అండ్ డౌన్వర్డ్స్. అండ్ వేళ్ళు ఎలా ఉండాలి? ఇలానా ఇలానా? ఇలాగా క్లోజ్డ్. అండ్ స్పైన్ స్ట్రైట్, హెడ్ స్ట్రైట్. అండ్ ఆ తర్వాత ఏం చేయాలి? ఐస్ క్లోజ్. వెరీ గుడ్, ఐస్ క్లోజ్. అండ్ బ్రీతింగ్ ఎలా ఉండాలి? నార్మల్ గా ఉండాలి. కళ్ళు మూసుకొని ఇలాగే ఉండాలి. దిస్ ఈస్ ద ప్రాపర్ వజ్రాసన. సైడ్ నుంచి కూడా చూడండి ఒకసారి. ప్లీజ్ డూ అలాంగ్ విత్ మీ. డోంట్ సింప్లీ సిట్. ఓకే, నౌ నాతో పాటు చేయాలి. రైట్, వజ్రాసనం. అన్ని ఎలిమెంట్స్ అచీవ్ అవ్వాలి. Sitting properly, palms down, spine straight, head straight, eyes closed, breathing normal. All these parameters. KPI, Key Parameter Index. KPI అంటే అన్ని విషయాలు మనం ఖచ్చితంగా పాటించాలి. ఇక్కడ ఉన్న ఈ అన్ని విషయాలు మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, అన్ని పారామీటర్స్, ప్రతి ఒక్క ఆసనానికి చాలా పారామీటర్స్ ఉంటాయి, అవునా? సో యూ హ్యావ్ టు ఫాలో ద KPI, కీ పారామీటర్ ఇండెక్స్. అన్ని పారామీటర్లు ఒక్కొక్క ఆసనానికి ఒక్కొక్కటి ఉంటుంది. ఓకే, రిలాక్స్ అండి, రిలాక్స్. వెరీ గుడ్ సార్. ఇప్పుడు భోజనం చేసిన తర్వాత ఈ వజ్రాసనం వేసి కూర్చుంటాం కదా, అప్పుడు వచ్చేసి ఒక్క సైడ్ లో ఒక్కొక్కసారి నొప్పి వస్తుంది సార్. నొప్పి వస్తే పిల్లో సపోర్ట్ తీసుకోండి. పిల్లో సపోర్ట్. సో ఒక స్మాల్ పిల్లోని ఏంటంటే మీ కాళ్ళ కింద పెట్టుకోవచ్చు. మీ కాళ్ళు ఇలా బెండ్ చేస్తాం కదా. సో యూ కెన్ టేక్ pillow support. Even though you are taking pillow support, still you are getting pain or one side. Then try to improve slowly every day. Even though you are not feeling comfortable, then what you should follow? The rule? Listen to body. Listen to your body. ఎప్పుడు రావట్లేదు, ఎప్పుడు ఒక్కసారి అట్లా. ఓకే, సో నో ఓకే, ఎప్పుడైనా అలా వస్తుంది అని అంటే రెగ్యులర్ సాధన లేదు అని అర్థం. రెగ్యులర్ గా సాధన చేయాలి, అప్పుడు మీకు ఇది రాదు, అవునా? అవును.
సో ఇట్ విల్ కమ్ విత్ ద ప్రాక్టీస్ అండి. మంత్స్, years of practice. If it will come, it will come. It won't come, then ignore and just listen to the body and just skip it. Go for the other next asana. Okay, na? థ్యాంక్ యూ అండి. Yeah. Next, okay, andaru spine straight, relax ga కూర్చోండి. Okay, next. నెక్స్ట్ వజ్రాసనంలోనే కూర్చోండి అండ్ ఆది ముద్ర అండ్ ఇలా పిడికిలు ఇలా పెట్టి మండుక. వెరీ గుడ్. సో రెండు చేతులు పొత్తి కడుపు కింద అండ్ breathe out and bend forward like this. Breathe in, up. మండూకాసనం. మండూకం అంటే ఏంటి? ఫ్రాగ్. కప్ప, ఫ్రాగ్. ఓకే, నౌ see Adi Mudra and bottom of the abdomen and breathe out and stretch forward. Mandukasanam. Okay, nato part cheyali. Please do along with me. Breathe in, up. Now ఉత్థాన మండూకాసనం. హౌ టు డూ? రెండు కాళ్ళు ఇలా దూరం, వెనకాల పాదాలు అలాగే ఉంటాయి అండ్ బోత్ ద హ్యాండ్స్ స్ట్రైట్. లెఫ్ట్ విల్ గో రైట్, రైట్ విల్ గో లెఫ్ట్. ఇలా హెడ్ స్ట్రైట్, ఐస్ క్లోజ్, బ్రీతింగ్ నార్మల్. What is the asana name? ఉత్థాన మండూకాసన. ఉత్థాన అంటే చేతులు పైకెత్తిన ఫ్రాగ్. ఉత్థాన మండూక ఆసనం. ఎస్ అండి, చెప్పండి. ఎవరో ఏదో మాట్లాడుతున్నారు. ఓకే, సరే. సో రెండు చేతులు ప్రాపర్ గా రావాలండి. చూడండి, ఐఎమ్ షోయింగ్ యూ వన్ మోర్ టైం. చేతులు ఎలా ఉండాలంటే, ఈ చెవులు ఉన్నాయి కదా, ఈ చెవులు, ఇయర్ లోబ్స్, ఈ చిట్టి చిట్టి చెవులు, క్యూట్ చెవులు ఉన్నాయా అందరికి? ఓకే, సో నౌ both the hands like this and right hand వెనక్కి, లెఫ్ట్ హ్యాండ్ ఇలా ఇలా ఉండాలి. తల కూడా ఇలా, మొత్తం ఇలా ఉన్నప్పుడు మీ ఊపిరితిత్తులు ఎంత బాగా ఎక్స్పాండ్ అయ్యాయి చూడండి. బ్రీతింగ్ నార్మల్, ఐస్ క్లోజ్. దెన్ బ్రీత్ అవుట్ అండ్ డౌన్. ప్రతి ఒక్క ఆసనంలో పారామీటర్స్, కీ పారామీటర్స్, అవన్నీ మనం ఖచ్చితంగా కేపీఐ అవన్నీ మనం పాటించాలి. దెన్ ఇట్ విల్ గివ్ యూ, ఇఫ్ యూ ఫాలో ద కేపీఐ యూ విల్ గెట్ 100% రిజల్ట్. సో కీ పారామీటర్ ఇండెక్స్, ప్రతి ఒక్క ఆసనంలో ప్రతి ఎలిమెంట్, each and small element you need to observe clearly and you need to do. Okay, next Ustrasana we will do. Okay, Ustrasana. Okay, everybody know, right, how to do? Rendu బెండింగ్ బ్యాక్. బెండింగ్ బ్యాక్. ఫస్ట్ ఏంటి, మోకాలు రెండు ఇలా దూరంగా పెట్టాలి అండ్ వెనకాల కాళ్ళు కూడా షోల్డర్ డిస్టెన్స్ లోనే ఉంటాయి, దూరంగా ఉంటాయి కదా.
అండ్ ఇలా చూడండి ఫ్రమ్ ద బ్యాక్. ఇలా ఈ ఈ పాదాలు ఇలా ల్యాండ్ అయి ఉండాలి. అండ్ మీ చేతులు ఇలా పట్టుకోవాలి ఇలా. ఓకే, ఊష్ట్రాసనంలో ఎలా చేయాలి చూడండి, సైడ్ నుంచి నాతో పాటు చేయండి. ప్లీజ్ డూ అలాంగ్ విత్ మీ. కీ పారామీటర్స్: knees shoulder distance, feet shoulder distance, spine straight, head straight. Now the next, inhale, right hand up and hold the heel, right heel. Now do the same with left hand. Breathe in, hand up and hold the left heel and bend back like this. Breathing normal. Breathe out, come forward, bend forward. Now I will show the same from the reverse view. Okay, please do along with me. Okay, like this. Okay, am I visible clearly? Yes. Clearly. Yes, yes. Okay, now just look at me and do along with me. నాతో పాటు చేయాలి. Breathe out, come Come on. forward. Right. Now this is, what is the asana name? Shasana. Rasana. Ushtrasana. That means camel pose. Camel. Okay. Sorry. Next, Shashankasana. Shashankasana. How you will do? Both the knees in distance and వెనకాల పాదాలు రెండు టచ్ అవ్వాలి. అండ్ బొటన వేలు రెండు బిగ్ టోస్ టచింగ్ టుగెదర్. అండ్ హీల్స్ పైన ఏం చేయాలి? కూర్చోవాలి. అండ్ రెండు చేతులు కంప్లీట్ గా స్ట్రెచ్ ముందటికని మనం చేయాలి. శశాంకాసన మీన్స్ రాబిట్ పోస్. ఓకే, ఇది ఎలా చేయాలి చూడండి. ఓకే, ఇలా. అండ్ రెండు చేతులు పైకి and exhale, bend down and head like this. Hands stretched straight like this. Eyes closed, breathing normal. While coming up also with the alignment. Okay, like this. Okay, this is, what is this? Shashankasana. 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 Loud and clear. మనం పలికితే టన్నుమని గంట శబ్దం లాగా మనం పలకాలి. వేద పఠనం, ఆశ్రమాలలో వేద పఠనం, వేదం నేర్చుకునేటప్పుడు మొట్టమొదటి రూలు గురువు గారు చెప్తారు ఏంటి? లౌడ్ అండ్ క్లియర్. గట్టిగా పరిపూర్ణంగా మనం శబ్దాన్ని పలకాలి. ఏం మొహమాట పడకూడదు. ఎవరేమనుకుంటారో? నో, యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. గట్టిగా క్లియర్ గా పలకాలి. అదే వేద పఠనం. అలా పలికే వారికే వేద పఠనం అనేది ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. వేదం అనేది నోట్బుక్ లో రాసుకునేది, ఆన్లైన్ లో నేర్పించేది కాదు. గురుముఖంగా గురువు దగ్గర గురువు చెప్తా ఉంటే వింటూ పలకడమే వేదాభ్యాసం. 4 వేదాలు నేర్చుకోవాలంటే దాదాపు
12 సంవత్సరాలు పడుతుంది. సో లౌడ్ అండ్ క్లియర్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ క్వాలిటీ ఫర్ అస్. ఓకేనా? Okay. Okay. ఓకే ఓకేనా? ఓకే 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 Okay. ఓకే సరే. నెక్స్ట్ గౌముఖ ఆసనం. గౌముఖ ఆసనం ఎలా చేయాలో మీకు తెలుసు. మన కుడి కాలు వెనక్కి పెట్టుకున్నప్పుడు, ఎడమ కాలు పైకి వచ్చినప్పుడు, మన పైనున్న కాలు, ఎడమ కాలు ఉంది అంటే ఎడమ చేతి పైకి వెళ్తుంది, పైనుంచి వెనక్కి. కుడి చేతు కింది నుంచి వెనక్కి, ఎడమ చేతు పైనుంచి వెనక్కి, రెండు క్లాస్ వెనకాల. ఇది గౌముఖ ఆసనం. ఐస్ క్లోజ్. Now let me show you from the back. గౌముఖ ఆసనం లాస్ట్ వన్. ఇది సిట్టింగ్ ఆసనాలలో చివరిది. ఓకే. Now left leg under your buttocks, right here like this. Okay, now right leg on top, that means right hand up, left leg bottom, that means left leg from the bottom. Now clasping like this, head straight, spine straight, eyes closed, breathing నార్మల్ normal. Very good. ఇలా రావాలి గొంతు. Breathing నార్మల్. very good. Do the same from another leg also. Okay, చేయండి. ఇంకో లెగ్ తో కూడా చేయండి. ఇందాక ఫ్రంట్ నుంచి చూపెట్టాగా అలా చేయండి. మొత్తం ఎన్ని చేశారు? ఓకే, సిట్ నార్మల్లీ. ఎవ్రీబడి సిట్, రిలాక్స్, కమ్ ఫార్వర్డ్ టు ద కెమెరా. ఓకే, కమ్ ఫార్వర్డ్ టు ద కెమెరా. మొత్తం ఎన్ని చేశారు ఈరోజు? 12. 12. 16. Who said 16? Right answer. Okay, count చేయండి. దండాసన 1, పతంగాసన, భద్రాసన, బద్ధ కోణాసన, సుఖాసన, అర్ధ సిద్ధాసన, సిద్ధాసన, పద్మాసన, సిట్టింగ్ పర్వతాసన, పశ్చిమ నమస్కారాసన, వజ్రాసన, మండూకాసన, ఉత్థాన మండూకాసన, ఉష్ట్రాసన, శశాంకాసన, గౌముఖాసన, 16. ఓకే, ఈ 16 నేనేం చేస్తానంటే, ఒక్క నిమిషం, నేను మీకు ఇక్కడ చాట్ లో ఇచ్చేస్తే మీరు ఇంకా నోట్ డౌన్ చేసుకోవచ్చు, లేదా నేను వాట్సాప్ లో కూడా నేను మీకు పింగ్ చేస్తాను. నాకు ఒక మెసేజ్ చేస్తే పింగ్ చేస్తాను. హాయ్ అని మెసేజ్ చేయకండి. హలో, నో. వాట్ వి నీడ్ టు మెసేజ్? ఓం శ్రీ గురువాయ శివాయ గురువే. హాయ్ బాయ్ అది మన కల్చర్ కాదు. మన కల్చర్ ఏంటి? జై శ్రీరామ్, ఓం నమ శివాయ,
నమస్కారం. ఓం శివాయ గురవే నమః. నమస్కారం. యా, వెరీ గుడ్. నమస్కారం. హరే జై కృష్ణ. శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. ఇది ఓకే. కొంతమంది హాయ్ సార్, కొంతమంది హలో సార్. నో, see, your intention is good. You are a good person, I know that. There is nothing wrong, but that is నాట్ అవర్ meaningless wish. Meaningless. Hi means what? There is no meaning for hi. But namaskaram, you have meaning. Jai Shri Ram, meaning. Jai Shri Krishna, Om Namah Shivaya, Meaning. Om Shivaya Gurave Namaha, meaning. India, no meaning. Bharat, see what is there on my t-shirt? భారత్. భారత్ అంటే ఏంటి? భావ రాగ తాళంతో అనుక్షణం అత్యంత సంతోషంగా సుఖంగా ఉండే జీవులు భారతీయులు. భావరాగ తాళం. భావ రాగ తాళం, ఎమోషన్, ట్యూన్, రిథమ్. The people live with emotion, rhythm, tune or భారతీయ. భారత్ మన దేశం. దీనికి మీనింగ్ ఉంది, ఇంత క్లియర్ మీనింగ్ ఉంది. ఓకే, సో how many asana you learned today? 16. And also a special quality you have learned today. What is the special quality you learned today? రెస్పాండ్. Very good. Responding. See, if I am teaching something to the curtain, backside of me there is a curtain, right? If I talk to the curtain, will it talk to me back? నో. No. If I talk to it, if I talk to this wall, No. tiles, no response, right? Because that is not a life. But who are you? You are a Living being. life. Life must respond to the existence, to the, what is happening around, what is happening inside. Just closing the eyes, putting the namaskaram, staying, breathing normal for half an hour. You are responding, right? Within yourself, with you. So yoga class ante kuda ante. Not only yoga class, in your entire life, if something is happening, you should respond. Instead of saying silent or ignoring, you should respond. Response is, you can either agree or disagree. You have an option of disagree also, but respond. Respond with okay, yes. Respond with no, not okay. You have any number of expressions, right? And for that only, there are a lot of emojis, right? Like this, like this, like this, like this. There are so many emojis, right? So build the quality of response. ఓకే, సరే, అందరు నమస్కార ముద్రలో ఉండండి. ఎండింగ్ ప్రేయర్ చేద్దాం. గురుగారు ప్రోస్టేట్ గ్రంథికి అండి. ఏంటండి? ప్రోస్టేట్ కి ఆసనం. అర్థం కావట్లా. ప్రోస్టేట్ అండి, ప్రోస్టేట్ ప్రాబ్లం కి ఇవాళ చెప్తా ఉన్నారు.
అది మనకు వస్తుందండి, మనకి ఇంకా ఉన్నాయి కదా, సుపైన్, ప్రాన్ అవి వస్తాయి, అప్పుడు అది చేద్దాం. ఓకేనా? అదే అండి, నిన్న ఇవాళ చూద్దామన్నారు. నో, వి విల్ డూ లైక్ వెళ్ళకిలా పడుకొని చేసేది, బోర్లా పడుకొని చేసే ఆసనాలు కూడా చేసినప్పుడు, వెన్ వి డూ యునో all those asanas also, that time I will teach you. Okay? Because now it's already 6 o'clock, right? ఓకే సార్. Eyes closed, spine straight, head straight. Namaskara mudralo undandi. We will do ending prayer. Stay within yourself, with you, eyes closed. Don't open your eyes, please. Okay? Start along with me. Asato ma sadgamaya tamaso ma jyotirgamaya mrityorma amrutangamaya. Om Shanti Shanti Shanti. Eyes close. Alage undandi. Be in the vibration of mantra. Be in the vibration of mantra within yourself. Stay calm. Eyes closed. Breathing normal. Okay, slowly open your eyes. ఓకే, ప్రోస్టేట్ ఇష్యూ అడిగారు కదా, ఎవరండి అడిగింది?
ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. నేను దుర్గాప్రసాద్ గురుగారు. దుర్గా ప్రసాద్ గారు. ఓకే, గుడ్ అండి. సరే, సి ప్రోస్టేట్ ఇష్యూ నేను ఎందుకు యోగాసనాలు అన్నీ అయ్యాక అని అంటే, ఇప్పుడు మీకు స్టాండింగ్ అండ్ సిట్టింగ్ యోగాసనాలు అయ్యాయి, అవునా? ప్రాన్ అండ్ సుపైన్ చేసేటప్పుడు మీకు ఇంకా ఓవరాల్గా సొల్యూషన్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. వై అండ్ హౌ? నౌ ఈ ప్రోస్టేట్ సమస్యకు ప్రాణాయామాలు ఉన్నాయి. ఏంటి? భస్త్రిక, కపాలభాతి, నాడి శోధన. ఇవి నార్మల్గా ఉన్నవారు చేయొచ్చు, ఏదైనా ఇష్యూ ఉన్నవారు చేయొచ్చు, అండ్ ఎస్పెషల్లీ ప్రోస్టేన్ ఉన్న వాళ్ళకు మెయిన్ నాడి శోధన అండ్ భస్త్రిక, ఈ రెండు విచ్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ ఈ రెండు ఆల్రెడీ మీకు అందాయి కదా, మీకు వచ్చు కదా, వచ్చేసాయి, అవునా కదా? యోగాసనాలు, ఆసనాలు ఏం చేయాలి? బద్ధ కోణాసన, పతంగాసన, పద్మాసన, మలాసన అండ్ సేతుబంధాసన. సేతుబంధాసన అనేది వెళ్ళకిలా పడుకొని చేసేది, అది వస్తుంది. అండ్ పవన ముక్తాసన, అది కూడా వెళ్ళకిలా పడుకొని రెండు కాళ్ళు చేత్తో పట్టుకొని చేసేది. సో ఇవన్నీ ప్రోస్టేట్ ఇష్యూకి అంటే ఏంటి? మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలకు. సో దీంట్లో ఆల్మోస్ట్ ఒక 70% 80% మీకు ఆల్రెడీ కవర్ అయిపోయాయి కదా. ప్రాణాయామాలు, ఆల్ ద ప్రాణాయామ యు నో, అండ్ ఆసనాలలో ఆల్ దీస్ యు నో, రైట్? పద్మాసన, బద్ధ కోణాసన అండ్ మలాసన యు ఆల్రెడీ డిడ్. పతంగాసన, పవన ముక్తాసన అండ్ సేతుబంధాసన, ఈ రెండు నేను మీకు నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకుంటాం ఇవి. సో నేను ఇక్కడ మీ అందరికీ అంటే ఏ ఒక్కరికో ఇద్దరికో కాదండి, దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఫర్ ఎవ్రీబడి. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. మీకు ఇప్పటి వరకు నేర్పించినటువంటి సూక్ష్మ వ్యాయామ, సూర్య నమస్కారం, శాంభవి మహాముద్ర, భస్త్రిక, కపాలభాతి, అనులోమ విలోమ, నాడి శోధన అండ్ భ్రమరి, ఉద్గిత, ఔం చాంటింగ్, ఇలా ఎన్నో 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 మీరు నేర్చుకున్నారు. సూర్యభేది, చంద్రభేది, ఆల్ దీస్ ఫర్ 90+% of issues, 90+% of health issues. If you do regularly these things like Surya Namaskaram morning 12 cycles, then Shavasana and Pranayama, ఒక 3 ప్రాణాయామాలు, దెన్ ఈవినింగ్ శాంభవి మహాముద్ర, అలా మార్నింగ్ కొన్ని, ఈవినింగ్ కొన్ని, లేదా ఓన్లీ వన్ టైమే ప్రాక్టీస్ చేస్తే ఐదర్ సూర్య నమస్కారం 2 days, 3 days శాంభవి, అలా మీరు స్విచ్ చేసుకుంటూ మీరు మీ జీవన విధానాన్ని కొనసాగిస్తే ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు. ఫర్ ఆల్ ద హెల్త్ ఇష్యూ, లో బీపీ, హై బీపీ, హెయిర్ ఫాల్, స్ట్రెస్, వెయిట్ రిడక్షన్, స్లీపింగ్ డిజార్డర్, ఇలా తేన్పులు రావడం, సంబడి డన్ లైక్ దిస్, రైట్? ఇలాగా ఎన్నో ఎన్నో సమస్యలకు మీకు సొల్యూషన్ ఆల్ దీస్ yogasanas and pranayamas. So this is for overall health. ఓకేనా అండి? సో మీకు పుస్తకం, బుక్ అనేది మీకు ఇవ్వబడుతుంది కాబట్టి దాంట్లో ఇవన్నీ ఉంటాయి. అండ్ యూ కెన్ కంటిన్యూ ద ప్రాక్టీస్ ఆల్సో. ఆఫ్టర్ దిస్ 108 days of yoga also you can continue the practice till the last breath of our life. We need to do our సాధన. చేస్తారా అండి? చేస్తాం.
ఒకరు ఇద్దరు ఇంకా విల్ యూ డూ ద ప్రాక్టీస్ డైలీ? చేస్తాం చేస్తాం సార్. సో కొంతమంది స్టిల్ ఓకే ఓకేనండి, ఐ చేస్తాం. విల్ బి ఇన్ మ్యూట్, I will be in mute and I will move here and there. Okay, whatever he say, let him say. I won't respond. See, Will do. We will do it. okay. Responding timely. Responding. See, response also two types. Immediate response, after response. Instant, real time, timely response, or untimely, delay response. So always remember, you are 100% life. You are not 20% life, 30% life. You are 100% life. So you need to react, respond with 100% ease. Okay, Andy? Yes, sir. Yes, sir. So hope everybody will understand. And Om Shivaya Gurave Namaha. Again, Repu, Evaramu Repu. What is the date tomorrow? Saturday. Saturday. What we will do regularly on a weekend? Outside weather. We will enjoy. We will grasp the outside weather. బయట ఉన్న ప్రకృతిని మనం ఆస్వాదిస్తాము ప్రతి శనివారము అండ్ ఆదివారం. every Saturday and so try to spend most of the time outside weather. Okay, Nandi? Okay.